భారత అంతరిక్ష రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు మరో యోధుడు రంగంలోకి దిగారు. అంటే గతంలో ఇస్రో జరిపిన ప్రతిష్టాత్మక ప్రయోగాలతో అనేక రికార్డులు సాధించిపెట్టి భారతదేశాన్ని 4 అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన కె శివన్ పదవీ కాలం ముగియడంతో కొత్తగా ఎస్ సోమనాథ్ ఇస్రో కొత్త చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన పూర్తి పేరు శ్రీధర్ పనికర్ సోమనాథ్. షార్ట్ గా సైంటిస్ట్ సోమనాథ్ గా శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో అందరికీ సుపరిచితులు. కేరళకు చెందిన సోమనాథ్ చంద్రయాన్ 2 మిషన్ లో కీలక పాత్ర పోషించారు. ఈయన ప్రస్తుతం విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 11వ చైర్మన్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. కేబినెట్ సెక్రటరీ అపాయింట్మెంట్స్ కమిటీ జారీ చేసిన అపాయింట్మెంట్ ఆర్డర్లో ఆయన ఆ పదవిలో చేరిన తేదీ నుండి 3 సంవత్సరాల పాటు ఇస్రోను మరింత వేగంగా సమర్థవంతంగా పనిచేయించనున్నారు. 2018 జనవరిలో ఇస్రో చైర్మన్ గా కె శివన్ బాధ్యతలు స్వీకరించినప్పుడు సోమనాథ్ అప్పటికి విఎస్ఎస్సి డైరెక్టర్ గా ఉన్నారు. చంద్రయాన్ 2 వ్యోమనౌకను ప్రయోగించడానికి ఎంపిక చేసిన లాంచ్ వెహికల్ కు మొదటి ప్రాజెక్టు డైరెక్టర్ గా ఈయనున్నారు. అలాగే లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ వలియామాల డైరెక్టర్ గా, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కు అసోసియేట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఆయన నాయకత్వంలో కేర్ మిషన్ తో జిఎస్ఎల్వి MK3 మొదటి ప్రయోగాత్మక ఇంజన్లను సక్సెస్ఫుల్ గా పనిచేయించారు. ఈ ముఖ్యమైన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి కృషి చేస్తాను అని సోమనాథ్ చెప్పారు. భారత అంతరిక్ష సంస్థను నిర్వర్తించడం అత్యంత ముఖ్యమైన బాధ్యత. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్, ఇస్రో, స్టార్టప్లతో సహా భాగస్వాములంతా అంతరిక్ష కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నారు అని అన్నారు. దేశంలో అంతరిక్ష సంస్థను విస్తరించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ కీలక పాత్ర పోషించాలని ప్రభుత్వం నిర్దేశించిన నేపథ్యంలో అంతరిక్ష కార్యక్రమాన్ని వేగవంతం చేయడం మరో లక్ష్యంగా ఉంటుంది. తగిన చట్టం, ఫ్రేమ్వర్క్, మార్గదర్శకాల ద్వారా ఇది జరుగుతుంది అన్నారు సోమనాథ్. కేరళ రాష్ట్రం కొల్లంలోని టీఎంకే కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేశారు సోమనాథ్. కేరళలోని అలప్పూజ జిల్లాలో జన్మించిన సోమనాథ్ కు మొదటి నుంచి రాకెట్లకు సంబంధించిన విపరీతమైన ఆసక్తి ఉండేది. కుమారుడు ఆసక్తి గమనించిన తండ్రి సహకారంతో తాను అనుకున్న మార్గంలో వెళ్లగలిగారు. ఆ తర్వాత బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చేసి గోల్డ్ మెడల్ సాధించారు. ఓ కాలేజీ విద్యార్థిగా తను కోరుకున్న ప్రొపల్షన్ కోర్స్ గురించి ప్రొఫెసర్లతో ప్రత్యేకంగా అనేక విషయాలను రిక్వెస్ట్ చేసి మరీ నేర్చుకునేవారు సోమనాథ్. ప్రొపల్షన్ కోర్స్ మెకానికల్ ఇంజనీరింగ్ లో భాగం కాకపోయినా రాకెట్ ప్రయోగాల్లో అత్యంత ప్రధానమైంది అవడంతో అప్పటి నుంచే దానిలో నిష్ణాతుడయ్యారు సోమనాథ్. అదే ఇప్పుడు అనేక విజయాలకు కారణమైంది. 1985లో విఎస్ఎస్సిలో చేరిన సోమనాథ్ తొలినాళ్లలో పిఎస్ఎల్వి విభాగంలో టీం లీడర్ గా పనిచేశారు. రాకెట్ ఇంజనీరింగ్, లాంచింగ్ వెహికల్స్ డిజైనింగ్ లో నిపుణుడిగా పేరొందారు. తన 30 ఏళ్ల కెరీర్ లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. మొక్కవోని విశ్వాసంతో అనేక ప్రతికూలతలను ఎదుర్కొని విజయం సాధించారు. ఓ హిందీ టీచర్ కుమారుడైన సోమనాథ్ చేపట్టిన అన్ని రంగాల్లో విజయాలు సాధించారు. ఇస్రో సాధించిన అన్న విజయాల వెనుక ఆయన కృషి ఉంది. రాబోయే కాలంలో ఆయన హయాంలో చాలా కీలకమైన ప్రయోగాలు జరగనున్నాయి. పైగా కరోనా కష్టకాలంలో వీటన్నింటినీ సాధించేందుకు ఆయన నిండు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఏరోస్పేస్ ఇంజనీర్, రాకెట్ సైంటిస్ట్ అయిన డాక్టర్ ఎస్ సోమనాథ్ ఇస్రోకు కొత్త చైర్మన్ మాత్రమే కాదు, కీలకమైన భారత అంతరిక్ష విభాగానికి సెక్రటరీగాను పనిచేయనున్నారు. 1994లో PSLV-3 రాకెట్ లాంచ్ సమయంలో ఓ సమస్య వచ్చి పడింది. అప్పటికే ఆయన ఓ యంగ్ ఇంజనీర్ గానే ఉన్నారు. సీనియర్స్ తో కలిసి ఆ ప్రయోగంలో పాల్గొన్నారు. అయితే ఆయన కొన్ని నిమిషాల్లో పరిష్కారాన్ని సూచించడంతో ఆ ప్రయోగం 100% సక్సెస్ సాధించింది. ఆ సంఘటనతో ఆయనపై తోటి ఉద్యోగులకు గౌరవం పెరిగింది. మనం రాకెట్ల గురించి ఇంకా తెలుసుకోవాలి. ఎందుకంటే అవి కేవలం ఉపగ్రహాలను మోసుకుపోయేందుకే కాదు, భూమి నుంచి మానవాళి ఇతర గ్రహాలకు వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అది సాధించాలంటే రాకెట్లు తప్ప మరో మార్గం లేదు అని జూనియర్స్ తో అంటుండేవారు. తన వృత్తి పట్ల కృతజ్ఞత, ఆరాధన మెండుగా ఉండే సోమనాథ్ ఫిలిం సొసైటీలో సభ్యులుగా ఉండేవారు. దాని కార్యాలయం తిరువనంతపురంలో ఉంటుంది. అక్కడ ఓ స్పీకర్ గా చేసే ప్రసంగాలను వినేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యేవారు. ఆయన ప్రసంగాలతో వారు స్ఫూర్తి పొందేవారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పలు సందర్భాల్లో చేసిన ఉపన్యాసాలు కూడా అంతరిక్ష రంగంలో మంచి ప్రభావం చూపించాయి. కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సోమనాథ్ ఎదుట అనేక సవాళ్లున్నాయి. ఇన్నాళ్లు కరోనా కారణంగా నెమ్మదించిన అనేక కార్యక్రమాలను ముందుకు నడిపించాలి.
మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలను మళ్లీ పట్టాలెక్కించాలి. కొన్ని వైఫల్యాలను అధిగమించాలి. సెప్టెంబర్ 2019లో జరిగిన చంద్రయాన్-2 రోబోటిక్ మూన్ ల్యాండింగ్ మిషన్ తర్వాత చంద్రయాన్-3 ప్రయోగం తన హయాంలోనే జరగబోతోంది. దానిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. అంతరిక్ష రంగంలో పెరుగుతున్న వాణిజ్య అవకాశాలను అన్వేషించడానికి దేశంలోని యువ పారిశ్రామికవేత్తలు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. కేంద్రం ప్రారంభించిన కొత్త రంగాలపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థపై తమకున్న విశ్వాసంగా దీన్ని చూస్తున్నారు సోమనాథ్. తమ నైపుణ్యాలు, ఊహాశక్తిని స్పేస్ సైన్స్ లోని నిర్దిష్ట ప్రాంతానికి పరిమితం చేయకుండా ఈ గేమ్ ఛాంజర్లకు మేము తలుపులు తెరిచాం. ఇది వారికి దినదిన అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో అవకాశాలను విస్తరించుకునేలా సాయపడుతుంది అంటారు సోమనాథ్. ఈ రంగంలోకి చాలా స్టార్టప్లు వస్తున్నాయి. వాస్తవానికి లాంచ్ వెహికల్స్ ను అభివృద్ధి చేయడంలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఉపగ్రహాల తయారీ లేదా అసెంబ్లింగ్ విషయంలోనూ ఇదే పరిస్థితి. అయితే ఇలాంటి అవకాశాలను పరిశీలిస్తున్న అనేక మంది యువకులు ఇస్రోతో చర్చలు జరుపుతున్నారని ఆయన చెప్పారు. స్పేస్ ఆధారిత డేటా ఆధారంగా అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది రిస్క్ తక్కువగా ఉన్న అంశం. ఇదే అనేక మందితో ఎక్కువగా ఆసక్తిని కలిగిస్తోంది, ఆకర్షిస్తోంది. అంతరిక్ష ఆధారిత సేవలను అందించే ప్రొవైడర్లుగా మారటం కొత్త అవకాశాలకు కిటికీలు తెరుస్తుంది. ఇస్రో వారికి వెన్నుదన్నుగా ఉంటోందని ఆయన అన్నారు. భారత అంతరిక్ష పరిశోధన అభివృద్ధికి భిన్నమైన పదాన్ని ఊహించిన శ్రీ విక్రమ్ సారాభాయ్ 50వ వర్ధంతిని దేశం స్మరించుకుంటోంది. ఆయన అడుగు జాడలను నేను అనుసరిస్తున్నాను. చాలా దేశాలు తమ డిఫెన్స్ పవర్లోని మరో కోణాన్ని ప్రదర్శించడానికి అంతరిక్షాన్ని ఉపయోగించుకున్నాయి. కానీ భారతదేశం తన విజయాలను సామాన్యులకు శాస్త్రీయ ప్రయోజనాలను చేరవేయడానికి ఉపయోగించుకుంటోందని సోమనాథ్ అంటున్నారు. టెలిమెడిసిన్, దూర విద్యలో వచ్చిన అద్భుతమైన మార్పులు వాటికి ఉదాహరణగా ఉంటాయి. పైగా దేశంలో అంతరిక్ష సాంకేతికత మద్దతు అవసరమయ్యే అనేక విభాగాలున్నాయి. ఈ రంగాలలో వినియోగదారులకు సంబంధించి కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఇస్రో సంకల్పిస్తోంది. ప్రస్తుతం ఇస్రో దాదాపు 20 ప్రభుత్వ శాఖలతో ప్రత్యక్ష సంబంధంలో ఉంది. కానీ మనకు పరోక్షంగా కాంటాక్ట్ లో ఉన్న మరో 80 శాఖలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకురావటం, దేశంలోని సామాన్య ప్రజల జీవితాలను బాగుపరిచే ఉత్పత్తులను అభివృద్ధి చేయటంపై సోమనాథ్ దృష్టి పెట్టారు. సేవా రంగం, డేటా ఆధారిత కమ్యూనికేషన్ రంగంలో కూడా ఇస్రోను ఇన్వాల్వ్ చేసేలా కార్యక్రమాలు తీసుకుంటున్నారు ఇస్రో ఉద్యోగులు. ఇది ప్రాధాన్యత రంగాల్లో ఒకటి. అందుబాటులో ఉన్న ట్రాన్స్పాండర్లను ఉపయోగించి ఇంకా చాలా చేసే అవకాశాలున్నాయి. అయితే లాస్ట్ మైల్ కనెక్టివిటీ పొందేందుకు సరిపోలే డౌన్లింక్ సౌకర్యాన్ని అభివృద్ధి చేయడం తమ టార్గెట్ గా పెట్టుకున్నారు సోమనాథ్. అదేవిధంగా రిమోట్ సెన్సింగ్ కు తక్షణ శ్రద్ధ అవసరం. ఎక్కువ జీవితకాలం ఉన్న భారీ ఉపగ్రహాలతో పాటు చిన్న ఉపగ్రహాలను కూడా కలిగి ఉండాలి. ఇది తదుపరి సిరీస్ ని వేగవంతంగా అప్గ్రేడ్ చేయడానికి సహాయపడుతుంది అంటున్నారు సోమనాథ్. అనేక కార్యక్రమాలను, ప్రయోగాలను, సంస్థ కార్యకలాపాలను నడిపించేందుకు సూపర్ క్యాలిబర్ అవసరం. అది సోమనాథ్లో దండిగా ఉందంటున్నారు ఇస్రో మాజీ ఉద్యోగులు.